ఇవాళ అయితే మా అమ్మాయి దగ్గర 2 చీరలు తీసుకున్నానండి. మీరందరూ అనుకుంటారు కదా శారీ బిజినెస్ చేస్తున్నాం ఏదో సంపాదించేస్తామని. దానికి వచ్చిన డ్యామేజ్ చూపిమా. ఈ చీర మా అమ్మ నా దగ్గర కొనడానికి ఒక రీజన్ ఉంది. ఇది డ్యామేజ్ వచ్చింది, ఇది మనం ఎవరికి సేల్ చేయలేము. పోనీ ఇదిగోండి ఇలా వచ్చేసింది చూసారా, మొత్తం ఇలాగా. వాళ్ళని అడిగితేనేమో రిటర్న్ అసలు రెస్పాన్స్ లేదు. అందుకని మేము ఇంకా ఒక దగ్గర కొండమే మానేసాము. సో ఆ శారీ కూడా ఓపెన్ చేయి. బ్లౌజ్ క్రాస్ వచ్చింది కదా. మీరేమనుకుంటారంటే తక్కువకి ఇవ్వచ్చు కదా అనుకుంటారు. అసలు రేటుకి ఇచ్చినా ఈ చీర ఎవరు కొనరు. అందుకంటే అవి కొంచెం రేట్ ఎక్కువ మనకి పడేది. అంటే ఆ కింద గ్రీన్ కలర్ శారీ చూపిమా. అసలు రేటే మనకు పడేదే ఎక్కువ అండి. అసలు రేటుకి ఇచ్చి ప్లస్ షిప్పింగ్ ఒక 100 రూపాయలు వేసుకుని అమ్మినా ఎవ్వడు కొండ చీరని నేను. అందుకని ఏం చేస్తామంటే ఇలా డ్యామేజ్ వచ్చిన శారీస్ ఇంకా మా అమ్మకే ఇస్తూ ఉంటాను. మా అమ్మ డబ్బులు ఇస్తుంది నాకు, అంటే అసలు రేట్ ఇస్తుంది. బయట వాళ్ళకి అమ్మినా వాళ్ళు ఏమి మన దగ్గర కొనరు. ఈ శారీ చూపించమా, దీనికి బ్లౌజ్ క్రాస్ వచ్చింది. ఇదిగోండి ఇలాగా చూసారా, ఇక్కడంతా సన్నగా ఇదిగోండి ఇలా వచ్చేసింది. అసలు రేటుకి ఇచ్చినా ఎవరు కొనరు డ్యామేజ్ చీర. ఇంకా వాళ్ళు ఏంటంటే ఎవరికైనా తక్కువ కమ్ముకోండి అని అన్నారు. అది చూపి క్రాస్ వచ్చింది. సో ఇట్లాంటి శారీస్ ఉంటాయండి. ప్రతి సెట్టులో ఒక శారీ ఇలాంటిది ఉంటుంది కంపల్సరీ. 99% సరిగ్గా పట్టుకో, అటు పట్టుకుంటే కదా అర్థమయ్యేది క్రాసు. ఇదిగోండి ఈ కింద కొంచెం తరుగు వచ్చింది చూసారా. అది కూడా నేను అమ్మను కస్టమర్స్కి. ఎందుకంటే వాళ్ళు తీరా చూసుకొని ఇలాంటిది పంపించారు ఏంటి అని నాకు రిటర్న్ చేస్తే నాకు షిప్పింగ్ ఛార్జెస్ లాస్. అందుకే మా అమ్మాయి కొనుక్కుంటూ ఉంటుంది. సో ఇది క్రాస్ వచ్చి కొంచెం కట్ అయిన చీర ఒకటి కొనుక్కుంది, డ్యామేజ్ వచ్చిన చీర ఒకటి కొనుక్కుంది. మీకు కావాలంటే ఇందులో మంచి శారీ ఇంకోటి ఉందండి. మేము ఎందుకు చూపిస్తున్నామంటే శారీ బిజినెస్లో మీకు తెలిసింది ఎట్లా ఉంటుందంటే అన్ని చీరలు అమ్ముడుపోతాయి అనుకుంటారు. మిగిలిపోయిన చీరలు ఎన్నో, డ్యామేజ్ వచ్చే చీరలు ఎన్నో. ఇంకా మాకేంటంటే వాళ్ళకి రిటర్న్ పంపించాలో షిప్పింగ్ ఛార్జెస్ ఎందుకులే మేమే ఉంచుకుందాం అనిపిస్తుంది. సో ఇది నేనైతే చెక్ చేసి ఇలాంటి చీరలు పొర్రపాటును కూడా కస్టమర్స్కి అమ్మను. క్వాలిటీ మంచిగా ఉండే శారీస్ అమ్ముతాను. ఇలాంటి మా అమ్మకి అమ్మేస్తాను అనమాట. నేను కూడా ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయి డబ్బులు పెడుతుంది కాబట్టి నేనైనా తీసుకుంటాను. అసలు ఇచ్చి కొంటది మా అమ్మ. అసలు ఇచ్చి తీసుకుంటా.